నమస్కారం, మీరు చూస్తుంది వాజీ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. చీపురుపల్లి పెన్షన్ల కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు. గంజాయి బ్యాచ్ పద్ధతి మార్చుకోకపోతే దారిలోకి తెచ్చే బాధ్యత తీసుకుంటానని గత ప్రభుత్వ పాలకులపై చంద్రబాబు ఘాటైన విమర్శలు. ఉత్తరాంధ్ర పారిశ్రామిక అభివృద్ధిలో బ్లూ జెట్ హెల్త్ కేర్ పరిశ్రమ ఏర్పాటు ఓ మైలు రాయి. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మెడికల్ మాఫియాను అరికట్టాలి. డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన సిపిఐ విశాఖ జిల్లా కమిటీ. డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. జన చైతన్య బైక్ యాత్ర ముగింపు కార్యక్రమంలో డివైఎఫ్ఐ డిమాండ్. వివరాలు చూద్దాం. తల్లిదండ్రులను కోల్పోయి తాతయ్య వద్ద పెరుగుతున్న పైలపేటకు చెందిన హారిక, ఆమె చెల్లికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొండంత అండగా నిలిచారు. వారి భవిష్యత్తు అవసరాల కోసం ఒక్కొక్కరి పేరు మీద 3 లక్షల రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నట్లుగా ప్రకటించారు. బీఎస్సీ చదువుతున్న ఆ అమ్మాయిలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చొరవ తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు సీఎం సూచించారు. వారికి అండగా నిలుస్తున్న సాయిరాజు సేవలను కొనియాడిన ఆయన పేదరికం లేని సమాజం కోసమే P4 కార్యక్రమం తెచ్చామని స్పష్టం చేశారు. ఈ మానవీయ స్పందనతో ఆ ఇద్దరు సోదరీమణుల జీవితాలలో కొత్త ఆశలు సిగ్గిరించాయి. మా పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు సార్. మా అమ్మ ఆశా వర్కర్గా చేసేవారు, చనిపోయారు. ఇప్పుడు మమ్మల్ని మా బాబాయ్ వాళ్ళు, తాతయ్య వాళ్ళు చూసుకుంటున్నారు. మా గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్కీమ్స్ కానీ ఏం రాలేదు. మాకు ఉపాధి హామీ కల్పిస్తారని ఇక్కడికి వచ్చాము సార్. సరే హారిక, నువ్వేంటమ్మా మీ నాన్న అమ్మ ఎట్లా చనిపోయారు? హెల్త్ విషయంలో అమ్మా. ఎప్పుడమ్మా, ఎప్పుడు చనిపోయారు? ఇన్ని రోజులు నిన్ను ఎవరు చూసుకున్నారు? తాతయ్య వాళ్ళు చూసుకున్నారు. పొలాలు ఏమైనా ఉన్నాయా? ఇల్లు ఒకటే ఉంది, పొలం కూడా లేదు. నువ్వు జీవితంలో ఏం కావాలనుకుంటున్నావు? అందరం మారిగా ఇప్పుడేం బీఎస్సీ ఐటీ చేస్తున్నావా? కంప్యూటర్ సైన్స్ చేస్తున్నావు. మీ చెల్లెలు ఏం చేస్తుంది? నువ్వు కూడా బీఎస్సీ కంప్యూటర్ అమ్మా. ఏ ఇయర్ అమ్మా నువ్వు? ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయర్? ఎలాంటి ఆస్తి కూడా లేకుండా ఇద్దరు పిల్లలు చదువుకునే పరిస్థితికి వచ్చారు. వాళ్ళకు కూడా ఒక ఆశ, ఒక కోరిక, మేము కూడా బాగా చదువుకోవాలి, బీఎస్సీ కంప్యూటర్ చేయాలి, తర్వాత ఐటీలో ప్రావీణ్యత రావాలి, ఇక్కడే విశాఖపట్నంలో వచ్చే ఐటీ కంపెనీల్లో మేము కూడా పనిచేయాలని హారిక కానీ వాళ్ళ చెల్లెలు కానీ ఒక కోరికతో ఉన్నారు. అందుకే నేను P4 తీసుకొచ్చా. ఇలాంటి వాళ్ళు రాష్ట్రం అంతా కూడా చాలా మంది ఉన్నారు. అందుకే ఇప్పుడు ఎవరైతే మెంటర్గా ఉండే సాయిరాజు గారు వాళ్ళిద్దరినీ బాగా చదివించే బాధ్యత, వారికి ఉద్యోగం వచ్చే వరకు అండగా ఉండే బాధ్యత తీసుకున్నారు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ధన్యవాదాలు. ఎవరో తెలిసిన వ్యక్తి బాగా చదువుకోమని, అదే మరిగా ఈరోజు కళా వెంకటరావుతోనో ఇలాంటి పరిచయాలు ఉంటాయి. ఆ పరిచయం పెట్టుకొని అదే మరి మా కలెక్టర్ కూడా పనిచేస్తాడు. ఉద్యోగం ఇప్పించగలిగితే ఈ పిల్లల జీవితాలు బాగుపడమే కాకుండా ఇంకొక 10 మందికి సహాయం చేసే శక్తి, సామర్థ్యం ఈ పిల్లలకు రావాలనేది నా ప్రగాఢ ఆకాంక్ష. ఆయన సహాయం చేసి జీవితంలో స్థిరపడిన కొద్దిగా వెసులుబాటు ఉండాలని ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేసి. చీపురుపల్లిలో పెన్షన్ల కార్యక్రమానికి విచ్చేసిన చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ వైఫల్యాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో రౌడీయిజం పరాకాష్ఠకు చేరిందని, తనను అకారణంగా జైల్లో పెట్టినా కుంగిపోకుండా కూటమిగా ఏర్పడి ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టామని అన్నారు. పేదలకు ఆసరాగా ఏడాదికి 33,000 కోట్లతో పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు. గతంలో నెల తప్పితే పెన్షన్ తీసేసేవారని, ఇప్పుడు 3 నెలలకి ఒకేసారి వెసులుబాటు ఇచ్చామని
తెలిపారు. ఉత్తరాంధ్రకు గూగుల్, టీసీఎస్ వంటి సంస్థలు వస్తున్నాయని, గత ప్రభుత్వం భూ రికార్డులు తారుమారు చేయడంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని అన్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీస్తూ కెమికల్ నెయ్యితో నైవేద్యం పెట్టారని మండిపడ్డారు. 10% సీట్లు లేకుండా ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని ప్రశ్నిస్తూ రౌడీలకు, గంజాయి బ్యాచ్లకు రాష్ట్రంలో చోటు లేదని సీఎం హెచ్చరించారు. నేను ఫ్యాక్షన్స్ ని పూర్తిగా అణిచివేసిన వాడిని, ముఠా నాయకత్వాన్ని పూర్తిగా రూపుమాపాను. రౌడీలు అనేవాడు ఎవడు ఉండడానికి వీలు లేదు. ఒకవేళ అలాంటి రౌడీలుంటే వేరే రాష్ట్రాలకు పారిపోవాలి తప్ప మీ ఊర్లో ఉండడానికే వీలు లేదు. మా ఆడబిడ్డల జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్త. అదే చివరి రోజు మీకు గంజాయి బ్యాచ్ కూడా చెప్తున్నా, హెచ్చరిక చేస్తున్నా. కబద్దార్ గంజాయి బ్యాచ్ ఎక్కడన్నా ఉండి మత్తులో తప్పు చేసినా చిత్తుగా నీకేం చేయాలన్నా చేసే బాధ్యత తీసుకుంటామని వారికి కూడా హెచ్చరిస్తున్నా. విజయనగరం జిల్లా రైతాంగంపై ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపించారు. చీపురుపల్లి పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజల పేదరికాన్ని రూపుమాపి వారిని అభివృద్ధి పదంలో నడిపించే బాధ్యత తనదేనని ప్రకటించారు. సాగునీటి ఇబ్బందులు లేకుండా రైతులు ఎన్ని బోర్వెల్స్ కావాలంటే అన్ని వేసుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఎకరాకు నీరు అందించి రైతులు సమృద్ధిగా పంటలు పండించుకునేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. ఈ యొక్క విజయనగరం జిల్లాకు ప్రత్యేకంగా నేను ఒక హామీ ఇస్తున్నా. ఈ జిల్లా పేదలుండే జిల్లా, పేదరికం ఎక్కువ ఉండే జిల్లా. జిల్లా కలెక్టర్ కూడా చెప్పా, ఎంత మంది కావాలంటే అంతమందికి బోర్వెల్స్ కూడా వేయించుకోవడానికి మీరు ముందుకొచ్చి వేయించుకుంటే కరెంటు కూడా ఇచ్చి దానికి ఏ విధంగా మనం టైఅప్ చేసి ఎలాంటి ఆంక్షలు లేకుండా భూగర్భ జలాల్ని ప్రతి ఒక్క ఎకరాకు వినియోగించుకునే విధంగా మీకు అండగా నేను ఉంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అన్నదాత సుఖీభవ. నాకెప్పుడు కూడా విజయనగరం ఒక స్ఫూర్తి. పేదలుండే జిల్లా, సన్నకారు చిన్నకారు రైతాంగం ఉండే జిల్లా, నీళ్లు పైనున్న వాడుకోని జిల్లా. అందుకే తోటపల్లి నేనే ప్రారంభించి మళ్ళీ నేనే దాన్ని పూర్తి చేసి మీకు నీళ్లు అందించాను. విశాఖపట్నం ఉత్తరాంధ్రకు హామీ ఇస్తున్నా. ఒక కమిట్మెంట్ తో పనిచేస్తా. పనిచేయడమే కాదు, ఈ జిల్లాలో 2-3 జిల్లాల్లో ఉండే అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు రాబోయే 3 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలలో పెరుగుతున్న సర్వైకల్ క్యాన్సర్ ముప్పును అరికట్టేందుకు 14 నుంచి 15 ఏళ్ల బాలబాలికలందరికీ ప్రభుత్వం ఉచితంగా ఈ టీకాను అందిస్తుందని చెప్పారు. బయట 4,000 రూపాయలు ఖరీదు చేసే వ్యాక్సిన్ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 3.45 లక్షల మంది బాలికలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. ఈ ప్రక్రియను యువిన్ యాప్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని, గతంలో పోలియోను తరిమికొట్టినట్లుగానే ఇప్పుడు మహిళలలో క్యాన్సర్పై విజయం సాధించేందుకు తల్లిదండ్రులందరూ సహకరించాలని సీఎం పిలుపునిచ్చారు. మొత్తం ఈ పెన్షన్లన్నీ కూడా సమర్థవంతంగా మీకు ఇవ్వడమే కాకుండా చాలా మంచి పేరు కూడా వచ్చింది ప్రభుత్వానికి. ఒక చిన్న తప్పు జరగకుండా రియల్ టైంలో అందరికీ పెన్షన్లు ఇప్పిస్తున్నటువంటి కరుణ గారు, ఆవిడ సెక్రటరీ, మంత్రి గారు, మన అప్పలనాయుడు గారు ఇక్కడే మంత్రిగా కూడా ఉన్నారు. ఈరోజు నేను 2 కార్యక్రమాలకు వచ్చాను. ఒకటి అతి ముఖ్యమైన కార్యక్రమం హెచ్పివి వ్యాక్సిన్. ఈరోజు భారతదేశంలో ఈ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకొచ్చారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దీనికి కారణం చాలా మందికి క్యాన్సర్ వస్తా ఉంది. ఇందులో ఆడవాళ్ళకి ఎక్కువ క్యాన్సర్ వస్తా ఉంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. బ్రెస్ట్, రొమ్ము క్యాన్సర్ కానీ,
సర్వైకల్ క్యాన్సర్ కానీ ఎక్కువ మహిళల్లో వస్తుంది. అదే మరి మగవాళ్ళల్లో మిగిలిన వాళ్ళని మీరు చూస్తే నోటి క్యాన్సర్ మగవాళ్ళలో ఎక్కువ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఈ వ్యాక్సిన్కు మామూలుగా అయితే 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం దీన్ని 400 రూపాయలకు కొని అందరికీ వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యత అటు కేంద్రం ఇటు రాష్ట్రం తీసుకున్నామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది క్యాన్సర్ రావడానికి ప్రధానమైన కారణం మన అలవాట్లు, మన కలుషితమైన వాతావరణం. అందులో మహిళలకైతే సర్వైవల్ క్యాన్సర్ అనేది కామన్ గా వచ్చే పరిస్థితి వచ్చింది. రాబోయే రోజుల్లో క్యాన్సర్తో ఎవరూ చనిపోకుండా ఉండాలంటే ప్రతి ఆడబిడ్డకి ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వాలని, ఎంత ఖర్చు అయినా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాయని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. వేట్లపాలెం పెద్దపూడి రహదారి మధ్య పెద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన అతిపెద్ద బాణాసంచా ప్రమాదం. ప్రమాదం జరిగే సమయానికి సంఘటనా స్థలంలో సుమారు 70 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు 25 నుంచి 30 మంది వరకు కార్మికులు చనిపోయారని ప్రాథమిక అంచనా. సుమారు 15 మంది దాకా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. సంఘటనా స్థలాన్ని కాకినాడ జిల్లా కలెక్టర్ సగ్లీషన్ మోహన్, ఎస్పీ బిందుమాధవ్, జాయింట్ కలెక్టర్ అపూర్ భరత్లు సందర్శించి చర్యలు చేపడుతున్నారు. సంఘటనా స్థలం ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. విజయనగరంలోని ఎలుగుబంటి వారి వీధిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అయిందని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారన్న ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్లడంలో చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. వృద్ధులకు, విభిన్న ప్రతిభావంతులకు, వితంతువులకు ఒకరోజు ముందుగానే పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. విజయనగరాన్ని మరింత అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. విజయనగరంకే చూసుకుంటుంటే మనం 28,325 పెన్షన్స్ అనేది మనం అందిస్తున్నాం. అయితే ఈ పెన్షన్స్ అనేది ఒక ఆర్థిక సహాయం. ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముగ్గురు పవన్ కళ్యాణ్ గారితో పాటు ఈ డెవలప్మెంట్, సంక్షేమం రెండు కూడా సమానంగా ముందుకు తీసుకువెళ్తున్నాం. అయితే ప్రజలందరూ కూడా సహకరించి ఈ నెక్స్ట్ 15-20 సంవత్సరాలు కూడా ఇదే ఒక కంటిన్యూగా ఇదే గవర్నమెంట్ ఉంటే మన ఆంధ్రప్రదేశ్ ఒక అగ్ర రాష్ట్రంగా మనం తీర్చిదిద్దగలం అని ముఖ్యంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ సెలవు. నగరంలోని కోటలో గల మహారాజా కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు పలు విభాగాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేషమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం సాంబశివరావు మాట్లాడుతూ ప్రతి ఏటా తమ కళాశాలలో సైన్స్ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులలో సృజనాత్మక విలువలు పెంపొందించడానికి ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలని, ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. డిగ్రీ చదువుతున్న విద్యార్థులకి వేరువేరు ఈవెంట్లలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కలిగించాము. వీటిలో ఈ పోస్టర్ ప్రజెంటేషను, పీపీటీ ప్రజెంటేషను, మోడల్స్ ఎగ్జిబిషన్, అలాగే షార్ట్ ఫిల్మ్ మేకింగ్, అలాగే బ్లైండ్ కోడింగ్ అనే 5 ఈవెంట్లతో పాటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఐడియాస్ మీద కూడా మేనేజ్మెంట్ విద్యార్థులకి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి నగరంలో ఉన్న వివిధ డిగ్రీ కళాశాలలు, జూనియర్ కళాశాలల నుంచి విద్యార్థులు చాలా ఉత్సాహంగా ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీని ద్వారా పిల్లల్లో సైన్స్ పట్ల అవగాహనే కాకుండా వాళ్ళ తాలూకా ప్రజెంటేషన్ స్కిల్స్, కోఆర్డినేషన్ స్కిల్స్ ఇటువంటివి కూడా పెంపొందింపబడతాయి.
నగరంలోని రాజీవ్ నగర్ కాలనీలో పార్కుల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బార్ల నాగేశ్వరరావు ముందుకొచ్చారు. సుమారు 10 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 28వ డివిజన్లోని రాజీవ్ నగర్ కాలనీలో ఉన్న 2 పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. దానికి సంబంధించిన అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆయన మాట్లాడుతూ విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఆదేశాలతో 2 పార్కులను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వాకింగ్ ట్రాక్, గార్డెన్, చిన్నపిల్లలు ఆడుకునే పరికరాలు, ఓపెన్ జిమ్, వాలీబాల్ కోర్టు, షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. తన సొంత నిధులతో పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లుగా స్పష్టం చేశారు. నిరుపయోగంగా ఉండడం వల్ల అది చాలా ఇబ్బందికరంగా ఉంది. చుట్టూ ఇళ్ళలో చెత్త అందులో వేయడం, నెక్స్ట్ వాళ్ళకి ఆ స్మెల్ రావడం, పందులు చేరడం, ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనికి పరిష్కారం దీన్ని వాడకపోవడం వల్లే దీనికి ఈ ప్రాబ్లం వస్తుందని అర్థం చేసుకుని స్థానిక నాయకులు మేము అందరం కలిసి టీడీపీ ఎమ్మెల్యే మేడం గారికి ఆదేశాల మేరకు ఆవిడకి విన్నవించుకోవడం వల్ల ఆవిడ మీరు దాన్ని క్లీన్ చేసి దాన్ని ఏదో ముందు వాడకంలో పెట్టండి అని మేడం గారు చెప్పడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఈ 2 పార్కులను డెవలప్ చేయడానికి మేడం గారు పర్మిషన్ తీసుకొని చేయడం జరుగుతుందండి. దీంట్లో వాకింగ్ ట్రాక్ ఒక రెండు పార్కులు ఉన్నాయి. ఒక దాంట్లో వాలీబాల్ కోర్టు, ఒక దాంట్లో షటిల్ కోర్టు, చిన్నపిల్లలకి జారుడు బల్ల, నెక్స్ట్ జిమ్ లాంటివి, ఓపెన్ జిమ్ లాంటివి ఇవన్నీ ఏర్పాటు చేద్దామని మా ఉద్దేశం. నగరంలోని సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థుల ప్రాజెక్టులను స్వయంగా తయారు చేసి ప్రదర్శనలు చేశారు. ప్రిన్సిపాల్ పుష్ప మేరీ పర్యవేక్షణలో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ ఫ్యాకల్టీ అరుణ కుమారి మాట్లాడుతూ విద్యార్థులలోని సృజనాత్మక విలువలు పెంపొందించడానికి ప్రతి ఏటా సైన్స్ దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. సైన్స్ పట్ల మక్కువ పెంచుకోవాలని అన్నారు. విద్యార్థులు వారి సైన్స్ ప్రాజెక్టులకు ప్రత్యేకత సంతరించుకున్నాయని చెప్పారు. వివిధ మతాలకు చెందిన పండుగల విశిష్టతను తెలియజేస్తూ విద్యార్థులు చేసిన ప్రాజెక్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Pongal in South India celebrated as festivals. Eid is celebrated after a month of fasting on this day. Today my topic is about photosynthesis. Plants are very important part of humans and nature. They provide food, medicine, shade and keep the environment clean and balanced. So plants play a vital role in giving food. This rocket launcher is used in wars and defense military. It is used to defend our country. This is our project by which with the air pressure the handle will move and with the shock the methyl alcohol it will not react. By this it will glow. Microscope is a tool used to see the tiny objects. It is invented to see the microorganisms. Scientists use these microscopes to study cells and stages, and it is used in schools and hospitals and labs. Celebrating National Science Day in remembrance of Sir C.V. Raman, we feel very honored for getting this opportunity from our St. Joseph School and our beloved Reverend Sister Pushpa Mary, who has given this great opportunity for youngsters to innovate all their ideas. We feel very blessed to work in this institution as a part of the school. విద్యార్థుల్లోనే సృజనాత్మక విలువలు పెంపొందించడానికి సైన్స్ ఎగ్జిబిషన్లు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రభుత్వ మహారాజా సంస్కృత ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం వై అప్పారావు అన్నారు. ప్రభుత్వ మహారాజా సంస్కృత ఉన్నత పాఠశాలలో ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు వారి ప్రతిభను కనబరుస్తూ స్వయంగా ప్రాజెక్టులను తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 107 ప్రాజెక్టులు తయారు చేయడం జరిగిందన్నారు. 200 మంది విద్యార్థులు ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొన్నారని చెప్పారు. చదువుతో పాటు అన్ని రంగాలలో విద్యార్థులు రాణించాలని కోరారు. బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాలలో పాల్గొంటున్నటువంటి విద్యార్థులు సుమారుగా 209 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 107 ప్రాజెక్టులు కూడా పెట్టడం జరిగింది. ఇది ఎందుకోసం చేసామంటే పిల్లల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని డెవలప్ చేయడం కోసం, అలాగే చదివి నేర్చుకోవడం కాకుండా చేసింది నేర్చుకోవడం, చేయడం ద్వారా నేర్చుకోవడం అనే కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా పిల్లల్లో వర్క్ కల్చర్ నేర్పడం కోసం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతోంది.
రేపటి నుంచి నగరంలోని ఇండోర్ స్టేడియంలో ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూనిక్ సన్ రైజ్ వారి సహకారంతో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర స్థాయి ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు కుసుమ్ బచ్చన్ తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ 30 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు పలు విభాగాలలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈరోజు ఎంపిక పోటీలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు గోవాలో మార్చి 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరగబోయే జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు హాజరవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ పురుషులు మహిళలకి సింగిల్స్లోను డబుల్స్లోను టోర్నమెంట్ నిర్వహిస్తూ అదేవిధంగా మిక్స్డ్ డబుల్స్లో కూడా టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. టోర్నమెంట్ 2 విడతలుగా నిర్వహిస్తున్నాము. 35 నుంచి 55 వరకు మొదటి విడతగాను, ఆ మొదటి విడత 28వ తారీఖు, 1వ తారీఖు, 2వ తారీఖునను, అదేవిధంగా 60 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు 2వ విడతగా టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఆ యొక్క 2వ విడతలో సుమారుగాను మొదటి విడతకి 2వ విడతకి 4 మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. 2వ విడత 3వ తారీఖున 4వ తారీఖున టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో విజేతలుగా వచ్చిన వాళ్ళంతా కూడా రేపు మార్చి 18 నుంచి 25వ తారీఖు వరకు గోవాలో జరగవలసినటువంటి జాతీయ స్థాయి క్రీడలకి పోటీలకి వెళ్తున్నారు. నగరంలోని కొత్తపేట మండపం వీధి మన్నార్ రాజగోపాల స్వామి ఆలయంలో రుక్మిణి సత్యభామ సమేత రాజగోపాల స్వామి వారి కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఫణిహారం మణిబాబు మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరారు. బ్రహ్మోత్సవాలకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయ బోర్డు కమిటీ అందరూ కూడా భక్తులందరికీ మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ కార్యనిర్వహణాధికారి మరియు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థుల అస్వస్థతకు గురైన నేపథ్యంలో శనివారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాఠశాలను సందర్శించారు. బాధిత విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి సంబంధిత అధికారులతో చర్చించినట్లుగా సమాచారం. అయితే ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలోకి మీడియా ప్రతినిధులను అనుమతించకపోవడం వివాదాస్పదంగా మారింది. ప్రిన్సిపాల్ దాలమ్మను ప్రశ్నించగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే మీడియాకు ప్రవేశం కల్పించలేదని పేర్కొన్నట్లుగా తెలిసింది. పార్వతీపురంలో 15 లక్షల జీఎస్టీ నిధులతో పింక్ టాయిలెట్ నిర్మాణానికి ఏపీ జీఎస్టీ కమిషనర్ ఆనంద్ కుమారి, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర శనివారం ఉదయం శంకుస్థాపన చేశారు. స్థానిక నాయకులు అధికారులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ జీఎస్టీ కమిషనర్గా దేశవ్యాప్తంగా సేవలందించిన ఆనంద్ కుమార్ రాష్ట్రానికి అనేక పథకాలు తీసుకుని వచ్చారని చెప్పారు. ఆయన సామర్థ్యాన్ని గుర్తించిన ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్ తీసుకుని వెళ్లి అనేక కీలక ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నారని తెలిపారు. స్వర్గీయ ఎన్టీఆర్ వీరాభిమాని అయిన ఆనంద్ కుమార్ ఇప్పటికీ ఆయన పాటలు పాడుతూ సంతృప్తి చెందుతారని వెల్లడించారు. స్వచ్ఛ భారత్ అంటే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్స్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఆయన స్వప్నం ఏంటంటే మన పారిశుద్ధ్యం అంటే పరిశుభ్రమైనటువంటి మరి గ్రామము, పరిశుభ్రమైనటువంటి మరి పట్టణము, పరిశుభ్రమైనటువంటి జిల్లా, పరిశుభ్రమైనటువంటి దేశం. ఇందాక మన విజయ్ చంద్ర గారు చెప్పినట్టు మనం ఆల్రెడీ 4వ ఆర్థిక శక్తిగా ప్రపంచంలో ఎదిగాము, 3వ ఆర్థిక శక్తిగా ఎదగబోతున్నాము. అయితే మరి ఈ స్వచ్ఛ భారత్ అనేది 2014లో అక్టోబర్ 2న మొదలు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి 70 పైన డిపార్ట్మెంట్స్ కి ఫండ్స్ డైరెక్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ఇంటి వద్దనే పెన్షన్లు అందజేస్తుంది. శనివారం పార్వతీపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పెన్షన్ డబ్బులు సరిపోయేవి కావని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్ మొత్తాన్ని పెంచి ప్రతి నెల 1వ తేదీనే అందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పెదపెంకి గ్రామంలో వృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు నేరుగా వెళ్లి పెన్షన్లను అందజేశారు. ఈ ఆర్థిక సహాయం కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 1వ తేదీ నాటికి 100% పంపిణీ పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించామని, సెలవు దినాలలో సైతం ముందస్తుగా పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ వివరించారు.
కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. ఉత్తరాంధ్రలో మరి భారీ ఔషధ పరిశ్రమకు అంకురార్పణ జరిగింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలోని సీతపాలెం వద్ద ప్రత్యేక ఆర్థిక మండలిలో ప్రముఖ ఫార్మా కంపెనీ బ్లూజెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటుకు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఉత్తరాంధ్ర పారిశ్రామిక అభివృద్ధిలో బ్లూజెట్ హెల్త్ కేర్ పరిశ్రమ ఏర్పాటు ఒక మైలురాయి అని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. యూనిట్కు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా రాంబల్లి ఇండస్ట్రియల్ పార్క్లో బ్లూజెట్ హెల్త్ కేర్ గ్రీన్ఫీల్డ్ ఔషధ తయారీ యూనిట్కు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టుకు ఉత్తరాంధ్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తూ ఆధునిక ఫార్మాస్యూటికల్ తయారీలో ఆంధ్రప్రదేశ్కు కీలక గమ్యస్థానంగా మరింత బలపరుస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెట్టుబడులు పెట్టాలో 3 బలమైన కారణాలు ఉన్నాయని, మొదటిది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఒక్కసారి మాతో ఒప్పందం చేసుకున్న తర్వాత అది ప్రామిస్ కాదు, మా సొంత ప్రాజెక్టుగా భావిస్తామని తెలిపారు. పెట్టుబడిదారులను బయట వ్యక్తులుగా కాదు, అభివృద్ధి భాగస్వాములుగా చూస్తామని అన్నారు. In this historical groundbreaking ceremony of BlueJet Healthcare's Greenfield Pharmaceutical Manufacturing Facility here in Rambelli Industrial Park. The project represents a significant milestone in industrial development of Uttarandhra and reinforces Andhra Pradesh's position as a preferred destination for advanced pharmaceutical manufacturing. Wherever I go, I give 3 clear reasons why you should consider Andhra Pradesh not as your destination but as your home. The first is speed of doing business. BlueJet is a testimony to it. We had a conversation exactly 12 months back. It was an idea and we are here today breaking ground. And this is not a project in isolation. If you look at it, once we shake hands on the way forward, it no longer is your project, it becomes our project. State plays a very important role in ensuring that it actually gets executed. We look at investors as partners and not as outsiders. And that is a commitment with which we are here in the state of Andhra Pradesh are able to deliver on the speed of doing business. Second is, of course, a proven track record of our leadership. You know, our Chief Minister, Mr. Naidu, requires no introduction. I keep telling him that people remember him only when tough times come. He's one of those rare politicians who's been given an opportunity to rewrite his legacy all over again. All of you have seen what he's done to Hyderabad, and he's doing that magic all over again here in our great state of Andhra Pradesh. The third reason is that Andhra Pradesh only has the double engine bullet train sarkar. Lot of states in India have double engine sarkar, but only Andhra Pradesh has the double engine bullet train sarkar. All of you know the word Namo. Namo means Narendra Modi ji. But here in Andhra Pradesh has a very different definition. Namo means Naidu ji and Modi ji together. And both of them together are driving the state. And that's why we are able to deliver projects at a pace that India has never seen. You know, behind every success story, it starts with the first step. And that first step happened at my home in Amravat, where my secretary came to me and told me, one Mr. Venu Babu from Mangalgiri wants to meet you. So I represent a constituency called Mangalgiri. It's a constituency that my party hasn't won since 1985. So I take any request from Mangalgiri quite seriously. And then he came and he introduced himself, he introduced the company. Then he told me that they're looking at a project, they want to expand, and why not Andhra Pradesh? Why can't we bring them? రాష్ట్రంలో మెడికల్ మాఫియాను అరికట్టాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారుల కార్యాలయాల ఎదుట నిరసన తెలిపింది. అందులో భాగంగా సిపిఐ విశాఖ జిల్లా సమితి డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయవద్దని, కార్పొరేట్ వైద్యశాలల దోపిడీని అరికట్టాలని నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ మాఫియాను అరికట్టే దిశగా చిత్తశుద్ధితో చర్యలు చేపట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కే రెహమాన్ హెచ్చరించారు. ప్రజల జీవించే హక్కుపై ప్రత్యక్షంగా పరోక్షంగా మెడికల్ మాఫియా జరుగుతోందని మండిపడ్డారు. నిబంధనలు పాటించకుండా రోగుల రక్తాన్ని జలగలలా పీడిస్తున్న మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాంతాల్లో కూడా హెచ్ఎంఏ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో దీంట్లోని నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిఎంహెచ్ ఆఫీసుల ముందు ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో కార్పొరేట్ హాస్పిటల్ వచ్చిన తర్వాత మరి ప్రజల నుంచి నిలువు దోపిడీ పద్ధతుల్లోనే ఈరోజు పెద్ద ఎత్తున మాఫియా అనేది జరుగుతుంది.
ఈరోజు ఏదైతే ఈసీజీ టెస్ట్ నుంచి ఎంఆర్ఐ టెస్ట్ దాకా, అంటే ఈసీజీ టెస్ట్ 100 రూపాయలు అయితే ఎంఆర్ఐ టెస్ట్ 8,500 దాకా కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఒక హాస్పిటల్ అయితే 3,500 ఉంటే ఆయన రాసే హాస్పిటల్కి వెళ్తే కానీ ఆ యొక్క ఎంఆర్ఐ టెస్ట్ మరి అది తీసుకోలేని పరిస్థితి కూడా ఈ డాక్టర్లు అనేది ఉన్నాయి. ఎక్కువగా మెడికల్ మాఫియా అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోలేని పద్ధతుల్లో అనేది ఉంది. దానికి కూటమి ప్రభుత్వం కూడా, ఎందుకంటే గవర్నమెంట్ కూడా వాళ్ళ నుంచి కొన్ని ఫండ్స్ వెళ్తున్నాయి కాబట్టి దీని మీద ప్రభుత్వాలు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ముందుకు పోయే పద్ధతి అనేది ఉంది. ప్రధానంగా ఈరోజు డ్రగ్స్ చూస్తున్నాం. ఈరోజు జనరక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మందులు అనేది ఒక రేటు ఉంటే ఆ రేటు మందులు అనేవి ఏవైతే ఉన్నాయో డాక్టర్ రాయుడు ఆయన మిగతా ఉన్నాయో బ్రాండెడ్ మందులని మిగతా మెడికల్ షాపులు ఏవైతే ఉన్నాయో మెడికల్ షాపులకి మందులు రాసి ఆ మందుకి ఈ మందుకి తేడా అంటే ఇంచుమించు 10ల సంఖ్యలోనే తేడాలనే ఉన్నాయి. ఇది కూడా పెద్ద మాఫియా అనేది జరుగుతుంది. రెండోది ఈ డ్రగ్స్ కూడా చాలా అంటే ఎక్స్పైర్ అయిపోయిన డేట్ అయిపోయిన మందులు కూడా ఈరోజు అమ్మడం, దానివల్ల చాలామంది ప్రాణాంతకంగా కొంతమంది ప్రాణాలు పోయి ఇబ్బందులు పడే పరిస్థితి అనేది ఒక పక్క జరుగుతుంది. రెండోది మనం చూస్తాం 4th టౌన్ ఏదైతే హాస్పిటల్ ఉందో దాని దగ్గర ర్యాకెట్ అంటే ఏది కిడ్నీ ర్యాకెట్ అనేది చాలా నడిచింది. దాని మీద ఇది ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చి వాళ్ళ కిడ్నీలు ఏవైతే ఉన్నాయో కిడ్నీ కానీ ఇది గుండెకి సంబంధించి అవనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళకి 3 లక్షల నుంచి 8 లక్షలు ఇస్తున్నారు. వీళ్ళు వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసేది అంటే 30 లక్షల నుంచి ₹1 కోటి దాకా కలెక్ట్ చేస్తున్నారు. ఇందులోనే డాక్టర్లు కూడా కొన్ని కమిషన్ వెళ్ళే పద్ధతుల్లోనే ఈరోజు వ్యవహారం అనేది జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున మాఫియా జరుగుతుంది. రెండోది ఎన్టీఆర్ ఈరోజు ఆరోగ్యశ్రీ అనేది ఎన్టీఆర్ సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా కృష్ణ డైమండ్స్ గోల్డ్ జ్యువెలరీ దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించింది. దక్షిణ భారతదేశంలోని 19 లొకేషన్స్లో ఈ శిబిరాలు జరిగాయి. అందులో భాగంగా విశాఖలోని గాజువాక, ఆసిల్మెట్ట లేఅవుట్లలో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి సంస్థ ఉద్యోగులు, ఖాతాదారులు స్వచ్ఛందంగా ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆసిల్మెట్ట ఫ్రాంచైజీ ప్రతినిధులు దామోదర్, భీమారావులు మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఒకే రోజు 150 ఫ్రాంచైజీలలో ఈ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. వ్యాపారంతో పాటు సామాజిక సేవలలోని కృష్ణ డైమండ్స్ జ్యువెలరీ ముందంజలో ఉంటుందని తెలిపారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని పేర్కొన్నారు. వ్యాపారం స్టార్ట్ చేసాం. మేము లాస్ట్ ఇయర్ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టామండి. సక్సెస్ఫుల్గా జరిగింది. మళ్ళీ ఈ ఇయర్ కూడా ఇక్కడ పెట్టాం. ఎవ్రీ ఇయర్ కూడా బ్లడ్ క్యాంప్ డొనేట్ చేయడానికి మా క్లయింట్స్ మా కస్టమర్లు అందరూ రెడీగా ఉన్నారు. బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. చాలా క్లయింట్స్ ఉన్నారు. ఈ రోజు కూడా కంటిన్యూ సాయంత్రం 7 వరకు కంటిన్యూ అవుతుంది. మా గ్రూప్స్ 4-5 గ్రూప్స్ నుంచి కూడా చాలామంది వస్తారు బ్లడ్ ఇవ్వడానికి. మా సోనా విజన్ స్టాఫ్ అయితేనేమి, మా బిఎన్ఎస్ స్టాఫ్ అయితేనేమి, విజన్ స్టాఫ్ అయితేనేమి మ్యాక్సిమం వచ్చి అందరూ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇది సక్సెస్ఫుల్గా చేద్దామని ఆల్ ఓవర్ ఇండియా మా ఎక్స్పోర్ట్ అండ్ గ్లోబల్ అండ్ మాది ఇంటర్నేషనల్ డైమండ్ ఎక్స్పోర్ట్ అండ్ మాది యాక్చువల్గా మా హెడ్ అంటే మా ఫౌండర్ అయితే డొలకియా ఘనశ్యామ్ అండి. ఈయనకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఫస్ట్ సోషల్ వర్క్ మీదే వచ్చింది. సోషల్ వర్క్ వీళ్ళ కాన్సెప్ట్లు చాలా ఊళ్ళు, చాలా గ్రామాలు కూడా దత్తత తీసుకొని వీళ్ళే ఓన్గా మెయింటైన్ చేస్తున్నారండి. చాలా హౌసెస్కి అయితే సోలార్ కూడా వీళ్ళకి ఫ్రీగా డొనేట్ చేయడం జరిగింది. అలాగే ఈ సోషల్ క్యాంప్స్ అని, ట్రీస్ అని, మొక్కలు నాటడం అని ప్రతిదీ వీళ్ళు క్యాంపింగ్ చేస్తున్నారండి. దట్ ఈజ్ మై అచీవ్మెంట్. ఇది దేశవ్యాప్తంగా టోటల్ సిటీస్లో ఒక 150 స్టోర్స్ రెడీ అయ్యాయండి. యాక్చువల్గా కృష్ణ గ్రూప్ అనేది అది హెచ్కే గ్రూప్ అండి, ఇంటర్నేషనల్ బ్రాండ్. వీళ్ళకి ఓన్ మైన్స్ టు మార్కెట్ అని చెప్పి ఓన్ మైన్స్తోని రా మెటీరియల్ తీసుకొని ఫినిష్డ్ డైమండ్ చేసి సప్లై చేసేవాళ్ళు. వీళ్ళకి ఇది ఒకటే ఇంటర్నేషనల్గా 135 కంట్రీస్ వరకు వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఇండియాలో ఉన్న చాలా ప్రైమరీ షోరూమ్స్ అందరికీ వీళ్ళు రా మెటీరియల్ ఎక్స్పోర్ట్ ఇచ్చేసేవాళ్ళు. అయితే రిటైల్ మార్కెట్లో వీళ్ళు లేరని చెప్పి ఇప్పుడు కృష్ణ డైమండ్స్ని ఓపెన్ చేశారండి. ఆల్రెడీ అవుట్లెట్స్ 150 దాకా ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ఈ బిజినెస్ యాక్టివిటీసే కాకుండా సోషల్ యాక్టివిటీస్ కూడా చాలా చేస్తున్నారండి. అందులో భాగంగా ఈ రక్తదానం అనేది, ఈ బ్లడ్ డొనేట్ క్యాంప్ అనేది పెట్టారు. ఇదివరకు నుంచి ఇది స్టార్ట్ చేసి ఒక 3-4 ఇయర్స్ స్టార్ట్ చేశారండి. ఇది కాకపోతే రిటైల్ మార్కెట్లోన ఇప్పుడు ఈ కృష్ణ స్టోర్స్ ఎక్కడెక్కడ ఉన్న ఆల్ ఇండియాలో ఎక్కడెక్కడ స్టోర్స్ ఉన్నాయి అన్నీ వన్ టైం ఇదే రోజు ఉదయం 11 నుంచి సాయంత్రము 5-6 వరకు ఇది కంటిన్యూగా ఉంటుందండి. ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీగా చేస్తున్నామండి. ఒకటే కాదు, ఇది సమ్మర్ రాబోతుంది. ఈ వింటర్లో అయితే ఇంకా అందరికీ అందుబాటులో ఉంటుంది. సమ్మర్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది అవుతారు. అందుగురించి ఎవరున్నా అందరికీ అందుబాటులో ఉండడానికి అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పి ఇది స్టార్ట్ చేస్తాం.
రాజస్థాన్లోని ఆజ్మీర్లో హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. శనివారం ఆయన రాజస్థాన్ పర్యటనలో భాగంగా ఆజ్మీర్లో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 14 సంవత్సరాల వయసు గల బాలికలకు దేశవ్యాప్తంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రతి ఏడాది 14 సంవత్సరాల వయసు గల సుమారు 1.15 కోట్ల మంది బాలికలను లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాక్సిన్ టీకాలు వేయనున్నారు. 28 ఫిబ్రవరి చేస్తున్నాము, కానీ ఈ సంవత్సరం 2 రోజులు చేస్తున్నాము. మరి 27వ తారీఖున ఉదయాన్నే ముగ్గురు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని అమ్మాయిల దృష్టిలో అనేక కళలుగా పరిగణించబడుతుంది. మీ వృత్తిలో స్వావలంబన మరియు స్వయం సాధికారతతో మిత్రనగరం అజ్మీర్ యొక్క పవిత్ర నేలపై గౌరవనీయులైన ప్రధానమంత్రికి హృదయపూర్వక శుభాకాంక్షలు, స్వాగతం మరియు అభినందనలతో కమ్మద మేజర్ దల్పత్ సింగ్ యొక్క శౌర్యానికి. ఇస్రాయేలు ప్రజలు, ఇది నేటికి గర్వంగా గుర్తుండిపోతుంది. నాకు కూడా ఇజ్రాయెల్ పార్లమెంటులో మేజర్ దల్పత్ సింగ్ జీ శౌర్యానికి. మిమ్మల్ని పలకరించే అవకాశం నాకు లభించింది. రాజస్థాన్ యొక్క సాహసోపేతమైన బ్యాంకర్లు ఇజ్రాయెల్ నుండి హాఫ్స్ నగరానికి విముక్తిలో అది పోషించిన పాత్ర. నాకు పాడటానికి అవకాశం వచ్చింది. స్నేహితులు, కొంతకాలం క్రితం రాజస్థాన్లో శాస్త్రీయ పరిశోధనలలో పురోగతిపై బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో 2 రోజుల పాటు జరిగిన జాతీయ సదస్సు ముగిసింది. గణితం, భూగర్భ శాస్త్రం, భౌతిక శాస్త్రం విభాగాలలో నిపుణులు పరిశోధనాంశాల సదస్సులో తెలియజేశారు. ఈ సందర్భంగా ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఎంవీఆర్ రాజు మాట్లాడుతూ 2 రోజుల జాతీయ సింపోజియం ప్రాముఖ్యతను వివరించారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏయూ పరిపాలనా భవనం నుంచి సుమారు 2000 మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి భౌతిక శాస్త్ర విభాగంలో సివి రామన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించినట్లుగా తెలిపారు. శతాబ్ది ఉత్సవాలు జాతీయ సైన్స్ దినోత్సవం ప్రాముఖ్యతను తెలిపేలా బెలూన్ను ఎగురవేశామని, ఇది ఏడాది పొగున ఎగురుతుందని చెప్పారు. మరి 27వ తారీఖున ఉదయాన్నే ముగ్గురు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని, మధ్యాహ్నం ముగ్గురు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని పిలవడం జరిగింది. ఈరోజు కూడా ఉదయం ముగ్గురు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, మధ్యాహ్నం ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉన్నారు. ఈ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా కొంతమంది భట్నాగర్ అవార్డీస్ వారు ఉన్నారు. ఈ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఫిజిక్స్ నుండి, కెమిస్ట్రీ నుండి, మ్యాథమెటిక్స్ నుండి, స్పేస్ నుండి, జియాలజీ నుండి డిఫరెంట్ ఫీల్డ్స్ ఎక్స్పర్ట్స్ని పిలవడం జరిగింది. ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఐఐటి, ఐఏఎస్సి, బెంగళూరు ఇన్స్టిట్యూషన్ నుంచి పిలవడం జరిగింది. విద్యార్థుల నుంచి, ఫ్యాకల్టీ నుంచి మంచి ఫీడ్బ్యాక్ జరిగింది. ఈరోజు మధ్యాహ్నం మరలా ఇంకొక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ గోయింగ్ టు బి డెలివరీ లెక్చర్. ఇది అయిన తర్వాత మధ్యాహ్నం 3:30కి ద స్మాల్ ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది. అది అయిన వెంటనే అవార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఫస్ట్ టైం యూనివర్సిటీ హిస్టరీలో ఎప్పుడు జరగని విధంగా యూనివర్సిటీ మొత్తాన్ని కలిపి బెస్ట్ రీసెర్చ్ పోస్టర్ ప్రజెంటేషన్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ కాలేజీస్ రీసెర్చ్ స్కాలర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళ యొక్క రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ని పోస్టర్ ప్రజెంటేషన్స్ ద్వారా ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ పోస్టర్ ప్రజెంటేషన్స్కి డిఫరెంట్ కమిటీస్ని అపాయింట్ చేశాం. ఆ కమిటీస్ బెస్ట్ పోస్టర్ అవార్డ్స్ని డిక్లేర్ చేశారు, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కరికి. ఆ అవార్డ్స్ వాళ్ళందరికీ మధ్యాహ్నం 3:30 తర్వాత సర్టిఫికేట్ విత్ క్యాష్ అవార్డు ఇస్తాము. దాంతోపాటు ఎలక్యూషను, క్విజ్, అలాగే డిబేట్ ప్రోగ్రామ్స్ జరిగినాయి. వాటితో పాటు స్పోర్ట్స్ కూడా జరిగింది.
ఫ్యాక్టరీ లేఅవుట్ ధరలకే ఆభరణాలు అందించడంలో ముకుంద జ్యువెలర్స్ ముందుంటుందని పలువురు ప్రముఖులు కొనియాడారు. ముకుంద జ్యువెలర్స్ 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 10వ బ్రాంచ్ను విశాఖపట్నం సిరిపురంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు, కార్పొరేటర్ గొలగాని వీరారావు, ప్రముఖ వ్యాపారవేత్త ముప్పన వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముకుంద జ్యువెలర్స్ నిర్వాహకులు నరసింహారెడ్డి మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలలో ఆభరణాలు అందించే విధంగా ముకుంద జ్యువెలర్స్ ను నిర్వహిస్తున్నారని తెలిపారు. మధ్యవర్తులు లేని డైరెక్ట్ అవుట్లెట్ల నుంచి అత్యంత విలువైనవని అభిప్రాయపడ్డారు. విశాఖ వాసులకు ముకుంద జ్యువెలర్స్ నగలు కొనుగోలు చేసి ఆనందించాలని కోరారు. ముకుంద జ్యువెలర్స్ షోరూమ్ ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. ముకుంద జ్యువెలర్స్కి ఇది 10వ బ్రాంచ్. హైదరాబాద్లో మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించి ప్రజలకి కస్టమర్స్కి మంచి నాణ్యమైన వస్తువులు అందిస్తూ దినదిన అభివృద్ధి చెంది విశాఖపట్నంలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అడుగుపెట్టి అది మొట్టమొదటిసారిగా మనం అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో ఈ జ్యువెలరీ షాప్ ఓపెన్ చేయడం చాలా ఆనందదాయం. ముకుంద జ్యువెలర్స్ స్టార్ట్ చేసి రేపు మార్చి 19కు 3 సంవత్సరాలు అయిపోతుంది. మాకు 3 సంవత్సరాలలో 10 బ్రాంచ్లు పెట్టడానికి కారకులైన మా కస్టమర్ దేవుళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో కూకట్పల్లిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు మా కస్టమర్లు ఏదైతే సపోర్ట్ ఇస్తున్నారో దానికి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటున్నాము. మేము కూడా మార్కెట్లో కంటే అందరికంటే కూడా తక్కువ రేట్లకు ఇవ్వడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నాము. మేము కూడా డైరెక్ట్ మధ్యవర్తి లేకుండా ఫ్యాక్టరీ ప్రైజెస్కే ఫ్యాక్టరీలో మా దగ్గర తయారైన ఫ్యాక్టరీలో వస్తువులనే మేము ఎక్కువ మటుకు కస్టమర్లకు అందిస్తున్నాము. దానివల్ల మిడిల్ మ్యాన్ అనేది ఎవరు లేరు. మేము ఫ్యాక్టరీ అంటే మేము ఒక మ్యానుఫ్యాక్చర్ నుంచి డైరెక్ట్ కస్టమర్కి ఇవ్వడం వల్లనే ఈ యొక్క రేట్లు ఇవ్వడానికి ఈ యొక్క నాణ్యమైన బంగారు ఆభరణాలు అందించడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. మేము స్థాపించినప్పటి నుంచి ఒకటే కాన్సెప్ట్ ఉన్నాము, 2 to 12%. మేమైతే స్టార్ట్ చేసినామో 2% నుంచి 12% లోపల మేము ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఏదైనా చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ అందులో ప్రారంభోత్సవ ఆఫర్ కింద అందులో 10% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఈరోజు మన విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ కస్టమర్కి అందే విధంగా ముకుంద జ్యువెలర్స్ అనే షాప్ని ఇక్కడ షోరూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. నరసింహారెడ్డి గారు అతి తక్కువ వయసులోనే 3 సంవత్సరాల లోపే 10 బ్రాంచీలు పెట్టి ప్రజలకి సౌకర్యంగా ఉంటూ తక్కువ రేటుకి తక్కువ వెయిట్తో, ఎందుకంటే వాళ్ళ బంగారు రేటు పెరిగింది మీ అందరూ తెలుసు. సో ఆ తక్కువ రేటుకి లైట్ వెయిట్తో అన్ని రకాల ఆర్నమెంట్స్ చేసి ఇక్కడ ప్రజలకు అందించే విధంగా విశాఖపట్నంలో పెట్టింది. దీనికి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే తక్కువ వెయిట్తో మంచి డిజైనర్తో తక్కువ తరుగుదలతో నాణ్యమైన బంగారం అలాగే మంచి డైమండ్స్ ఇస్తూ ప్రజలందరూ కూడా సేవ చేయడం కోసం విశాఖపట్నం రావడం జరిగింది. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎలాంటి లబ్ధిదారులు లేకుండా డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి ఆభరణాలు తేవాలి. అదే ధరలు అంటే అతి తక్కువ వేస్టేజెస్ 2 to 12% మాత్రమే ఉంటాయి. ఎలాంటి మజూరీ ఛార్జెస్ ఉండవు. మేకింగ్ ఛార్జెస్ లేకుండా అతి తక్కువ వేస్టేజ్తో మళ్ళీ పెరుగుతున్న గోల్డ్ రేట్స్కి ఒక సమాధానంగా అతి లైట్ వెయిట్ జ్యువెలరీతో మన ముకుంద జ్యువెలర్స్ వైజాగ్కి కూడా అడుగు పెడుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే సక్సెస్గా ముందుకెళ్లాలని ఒక 600కి పైగా ఉపాధిని కల్పిస్తున్నాము. సో చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటండి, ఓపెనింగ్ ఆఫర్స్ గాను మన వేస్టేజ్ ఏదైతే 2 to 12% ఉందో దానిపైన ఫ్లాట్ 10% డిస్కౌంట్ ఉంటుంది. డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మహేష్ డిమాండ్ చేశారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా ఈ నెల 22వ తేదీ నుంచి జిల్లాలో చేపట్టిన జన చైతన్య బైక్ యాత్ర జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ముగిసింది. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ ఉత్పత్తి, వినియోగం, ఇతర దేశాలకు పంపిణీ వంటి అంశాలలో ఆంధ్రప్రదేశ్, అందులో విశాఖ ముందంజలో ఉండడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వాలు వీటిని నియంత్రిస్తామని బాకా ఓదడం తప్ప ఆచరణ శూన్యమని విమర్శించారు. గంజాయి మత్తులోకి యువతను దించి రాజకీయ లబ్ధి పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక తల్లిదండ్రులపై ఆధారపడి
పడలేక యువత గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు బానిసై చెడు మార్గం పడుతున్నారని, వీరిని సరియైన మార్గంలో పెట్టాల్సిన ప్రభుత్వాలే గంజాయి, డ్రగ్స్ మాఫియాను పెంచి పోషించడం బాధాకరమని అన్నారు. మాదక ద్రవ్యాలకి బానిసలయ్యి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని వాటిని వ్యతిరేకిస్తూ ఈ నెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు సుమారు 7 రోజులు ఈ బైక్ యాత్ర అనేది, జన చైతన్య బైక్ యాత్ర అనేది ప్రారంభించడం జరిగింది. ఈ బైక్ యాత్రలో మలకాపురం నుండి ఇటు భీమిలి, అలాగే స్టీల్ ప్లాంట్, మద్దెలపాలెం, ఇప్పుడు జగదంబ ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం. ఈరోజు ముగింపు పెట్టాం. దీంట్లో మేము ప్రధానంగా తీసుకున్న డిమాండ్లు ఏంటంటే, మన దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, మన జిల్లాలో కానీ డ్రగ్స్, గంజాయి, అలాగే మత్తు పదార్థాలు చాలా విపరీతంగా వాడకంలో ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం అరికట్టాలి. ఏదైతే ఈ డ్రగ్స్, గంజాయిని అమ్ముతున్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టాల్సి మేము కోరుకుంటున్నాం. అలానే ఈరోజు డ్రగ్స్, గంజాయి తీసుకుని చాలా మంది యువత చెడు మార్గంలోకి వెళ్తున్నారు. డ్రగ్స్ బారిన పడి యువత మత్తులో చిత్తవుతా ఉన్నారు. వాళ్ళని దాని నుంచి రక్షించాలని జన చైతన్య యాత్రల పేరిట భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జన చైతన్య యాత్రలు చేశాము. ఈ సందర్భంగా విశాఖపట్నం జిల్లా అంతా కూడా ఈ యాత్రలు నిర్వహించాము. ఈ జిల్లాలో ఏదైతే డ్రగ్స్ ఉన్నాయో ఈ డ్రగ్స్ చాలా విచ్చలవిడిగా చలామణిలో ఉన్నాయి. వీటిని అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. మా ఈ యాత్రలో విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఉత్తర నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన అనంతరం శిలాఫలకాలకు సంబంధించిన ప్రదేశాలలో ఏర్పాటు చేయడం లేదని మేయర్ మరియు కమిషనర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. ప్రజలకు స్పష్టత కలిగేలా పనులు ప్రారంభించిన ప్రదేశంలోనే శిలాఫలకాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే రోడ్ల నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, పనులపై సాంకేతిక విభాగం ద్వారా క్వాలిటీ చెక్ మరింత కఠినంగా నిర్వహించాలని కోరారు. డ్రైనేజీ నిర్వహణపై కూడా ఎమ్మెల్యే ప్రస్తావిస్తూ ప్రతిరోజు ఎంతమంది కార్మికులు హాజరవుతున్నారు, ఎంతమంది శుభ్రపరిచి పనులు నిర్వహిస్తున్నారు అనే అంశాలను సమగ్ర వివరాలు సమర్పించాలని కోరారు. నగర పరిశుభ్రత విషయం పడకూడదని స్పష్టం చేశారు. అలాగే గత 15 సంవత్సరాలుగా అదే వార్డులలో పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లను పరిపాలన దృష్ట్యా మార్పులు చేయాలని సూచించారు. ఇది పారదర్శకతకు మరియు పనితీరుకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. సో అందరితోటి కాసేపు మాట్లాడటం జరిగింది. అట్లాగే ఏదైతే జీవీఎంసీలో ముఖ్యంగా ఉన్న సమస్యలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఒకటి ఏంటంటే, ఏదైతే ఈ నేమ్ ప్లేట్స్ ఎవరైతే గౌరవ కార్పొరేటర్స్ 5 years కష్టపడి ఏదో డిపార్ట్మెంట్ ని ఒప్పించి వర్క్లు శాంక్షన్ చేయించుకుని బిల్డింగ్స్ కి ఫౌండేషన్ వేయటము లేకపోతే ఇనాగ్రేట్ చేయటము చేసినప్పుడు వారి పేర్లతో ఉన్న నేమ్ ప్లేట్స్ తయారైపోయి కూడా బిగించినటువంటి పరిస్థితి. ఇది అంత గౌరవంగా లేదు. తప్పనిసరిగా అది బిగించాలని చెప్పి చెప్పడము జరిగింది. ఇదొకటే కాకుండా ఏదైతే ఈ కార్పొరేషన్ లో ఎంతో మంది వర్క్ ఇన్స్పెక్టర్స్ ఒక్కొక్క వార్డులో సుమారు 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ఒకే ప్లేస్ లో ఉంటున్న వలన అది విపరీతమైన అవినీతికి తావుతీసే పరిస్థితి ఉంది. అంటే వీళ్ళు పేరుకి అక్కడ వర్క్ ఇన్స్పెక్టర్, వీళ్ళే వేరే కాంట్రాక్టర్ పేరున టెండర్లు వేస్తున్నారు. సో వర్క్ చేసేది వీళ్ళే, ఇండైరెక్ట్ గా మెజర్మెంట్స్ వీళ్ళే చేస్తారు, క్వాలిటీ కూడా వీళ్ళే చూడవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇన్ఫీరియర్ క్వాలిటీ వర్క్స్ జరుగుతున్నాయని చెప్పి ఉన్న రకరకాల ఆరోపణలు. సో దీన్ని సరిదిద్దవలసిన అవసరం ఉందని చెప్పి కమిషనర్ గారికి, ఇంకా లాస్ట్ మేయర్ గారికి కూడా చెప్పడం జరిగింది. డిపార్ట్మెంట్ దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. అట్లాగే నాణ్యత లేని రోడ్స్ కూడా వేయటం జరుగుతుంది అనేది కూడా అందరి పేపర్స్ లో కూడా వచ్చింది. అది కూడా సరి చేసుకోవాల్సిన నెసెసిటీ ఉందని చెప్పి సూచనలు ఇవ్వటం జరిగింది. అట్లాగే ఏదైతే డ్రైనేజ్ వాటర్, రెగ్యులర్ వాటర్ సప్లై లైన్స్ లో ఏదైతే శ్రీకాకుళంలో జరిగిందో అటువంటి దక్షిణ నియోజకవర్గం 33వ వార్డు లీలామహల్ థియేటర్ రోడ్లో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. పార్టీ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ వసంతలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభ్యత్వ నమోదు శిబిరంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. సభ్యత్వం పొందిన పలువురిని అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిజాయితీ, నిబద్ధత, ప్రజాభిమానం మెండుగా ఉన్న పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నడుస్తున్న జనసేన పార్టీ సభ్యత్వం పొందడం మనందరికీ గర్వకారణమని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు అనుగుణంగా పనిచేయడానికి సభ్యత్వ నమోదుకు ఒక చక్కని అవకాశమని పేర్కొన్నారు. స్థాపించి 11 సంవత్సరాలు అయింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి, అందులో మేము ఉండాలి అన్న సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు జన సైనికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి సభలు పెట్టినా, ఎక్కడికి వెళ్ళినా చిన్న చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు కానీ ఎవరికైనా ఏమైనా జరగరాని జరిగితే ఎవరికి ఇబ్బంది అవ్వకుండా ఆ కుటుంబానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇన్సూరెన్స్ అనేది పెట్టడం జరిగింది. చనిపోతే 5 లక్షలు ఇవ్వడం, ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలితే 50,000 ఇవ్వడం, ఇలాంటివి ఎన్నో బృహత్ కార్యక్రమాలు అనేవి చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా పార్టీ సభ్యత్వాన్ని తీసుకుంటే ప్రతి విషయంలో కూడా జనసేన పార్టీ ప్రతి ఒక్కరికి అండగా ఉంటుంది. మర్చిపోకుండా ప్రతి ఒక్కరు జనసేన పార్టీ మీద నమ్మకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత్వాన్ని చేసుకొని మీరు కూడా జనసేన కుటుంబంలో చేరుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి సంకల్పం ఇది. భారతదేశంలోనే మొదటిసారి జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాలతో పాటు ఇన్సూరెన్స్ చేసిన పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ. అది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. సభల్లో కానీ ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు జరుగుతున్న ప్రమాదాలను గుర్తిస్తూ జన సైనికులు కానీ వీరమహిళ కుటుంబాలకి అండగా నించోవాలనే ఉద్దేశంతో అతని సభ్యత్వాలతో పాటు ఇన్సూరెన్స్ పాలసీని తీసుకురావడం జరిగింది. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జనసేన సభ్యత్వాన్ని స్వీకరించారు. నియోజకవర్గ పరిధి సుజాత నగర్ కోడెలలో 95వ వార్డు జనసేన అధ్యక్షుడు కంచిపాటి మధు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు శిబిరంలో ఆయన సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిజాయితీ, నిబద్ధత, ప్రజాభిమానం మెండుగా గల జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉందని అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదులో పవన్ కళ్యాణ్ నేతృత్వం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం మొదటి స్థానంలో నిలవగా పెందుర్తి నియోజకవర్గం తప్పకుండా 2వ స్థానంలో నిలుస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. జనసేన సభ్యత్వం ప్రతి వ్యక్తికి గౌరవంతో పాటు ఆర్థిక ఆసరా చేకూరుస్తుందని వెల్లడించారు. 2వ సంవత్సరం కూడా పునరంకితం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక నిబద్ధత, నిజాయితీ, ప్రజల పట్ల ప్రేమ, అభిమానం ఉన్న నాయకుడి నాయకత్వంలో ఈ రాష్ట్ర బాగు కోసం, ఈ రాష్ట్ర ప్రజల బాగు కోసం అహర్నిశలు కష్టపడుతున్న ఒక నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది. నవ సమాజాన్ని నిర్మిద్దాం. మన నాయకుడు నిజాయితీ ఏంటి, నిబద్ధత ఏంటి అనేది మీ అందరికీ తెలుసు. మీరందరూ కూడా ఈ రోజు నుంచి ఉద్యమి సభ్యత్వం తీసుకుని మీరు కూడా ఉద్యమి అవ్వండి. ఎందుకు జనసేన సభ్యత్వం తీసుకోవాలి అంటే ఒక నిజాయితీ, నిబద్ధత గల నాయకుడు నాయకత్వంలో పనిచేస్తున్నామనే గర్వంగా, నేను జన సైనికుడిని, నేను ఉద్యమిని చెప్పుకునే సగర్వంగా సమాజంలో తలెత్తుకునే నాయకత్వం మనకుంది. పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులతో, ఎవరికైనా మీరు చెప్పవలసింది, రైతులు కష్టపడ్డా, కార్మికులు కష్టపడ్డా, హెల్త్ బాగోని వాళ్ళు ఎవరైనా ఉన్నా నాకు ఈ సాయం కావాలి అని చెప్పి కోరిన ఏ ఒక్క వ్యక్తిని కూడా ఆయన విస్మరించకుండా సొంత డబ్బులతో, కోట్లాది రూపాయలు సొంత డబ్బులతో వారు ఖర్చు పెడుతూ ముందుకెళ్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. వాజ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చీపురుపల్లిలో పెన్షన్ల కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు. గంజాయి బ్యాచ్ పద్ధతి మార్చుకోకపోతే దారిలోకి తెచ్చే బాధ్యత తీసుకుంటారని గత ప్రభుత్వ పాలకులపై చంద్రబాబు ఘాటైన విమర్శలు. ఉత్తరాంధ్ర పారిశ్రామిక అభివృద్ధిలో బ్లూ జెట్ హెల్త్ కేర్ పరిశ్రమ ఓ మైలురాయి. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మెడికల్ మాఫియాను అరికట్టాలి. డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన సిపిఐ విశాఖ జిల్లా కమిటీ. డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. జన చైతన్య బైక్ యాత్ర ముగింపు కార్యక్రమంలో డిఐవైఎఫ్ డిమాండ్.
వాచ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. Thank you.